హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ క్యాప్టెన్సీ టాస్క్ వరకే కన్ఫైన్ అవుదాం. ఈ అనాలిసిస్లో ఈ క్యాప్టెన్సీ టాస్క్లో నాకు హైలైట్ అనిపించిన విషయం మాత్రం ఇమ్ము యాక్టింగ్ అదరగొట్టేశాడు. నిజంగా కమల్ హాసన్ను మించిపోయాడేమో అనిపించింది ఇమ్ము యాక్టింగ్లో. ఒకప్పుడు తమిళ్లో ఇద్దరు దిగ్దర్శకులు ఉండేవాళ్ళు, భారతీ రాజా, బాలు మగేందర్. ఇది నేను రాంగ్గా ప్రొనౌన్స్ చేయట్లేదు, తమిళియన్స్ అలాగే ప్రొనౌన్స్ చేస్తారు, భారతీ రాజా, బాలు మగేందర్. నన్ను కూడా తమిళియన్స్ ఉమా మహేష్ అని పిలవరు, ఉమా మగేష్ అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్లకు హ అనే లెటర్ లేదు, గా అనే లెటర్ ఉంది. కా, గా వీటన్నిటికీ వీటన్నిటికీ కలిపి ఒకటే లెటర్, కానే. ఆ బాలు మహేందర్ డైరెక్ట్ చేసిన ఒక మూవీ వసంత కోకిల, నెక్స్ట్ తమిళ్ ఒరిజినల్ యాక్చువల్గా ముండ్రాం పిరై అని ఆ మూవీ అది. దాన్ని తర్వాత వసంత కోకిల అని తెలుగులో, సద్మా అని హిందీలో తీశారు. ఆ సినిమాకి హైలైట్ ఒక రైల్వే స్టేషన్లో లాస్ట్లో శ్రీదేవిని తీసుకెళ్ళిపోతూ ఉంటే ట్రైన్లో అంతకుముందు ఆమె మతి కోల్పోతుంది, ఏమంటారు దాన్ని, తలకు దెబ్బ తగిలితే వాళ్ళన్నీ మర్చిపోయేది. పాత సినిమాల్లో రెగ్యులర్గా జరిగే ఇది ఉండేది కదా, రొటీన్ స్టోరీ. అలా ఆమెకు తలకు దెబ్బ తగిలి మర్చిపోతే తర్వాత ఆమెకు మళ్ళీ ఆమె కోల్పోయిన ఇది వాపసు వస్తుంది. వాపసు వచ్చాక వాళ్ళతో కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది ట్రైన్లో. వెళ్ళిపోతూ ఉంటే ఆమె ఆ స్పృహలో లేని టైంలో కమల్ హాసన్ దగ్గర ఉంటుంది. కమల్ హాసన్ ఆమెను సేఫ్ గార్డ్ చేస్తాడు, గార్డియన్ లాగా. ఆమె ఇప్పుడు స్పృహ వచ్చాక కమల్ హాసన్ మర్చిపోయింది, కానీ కమల్ ఆమెకు అది గుర్తు చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ చిన్నపిల్లలాగా ఉంటుంది కాబట్టి అప్పుడు, అంతకుముందు అతని దగ్గర ఉన్నప్పుడు స్పృహ లేని మతి లేని పరిస్థితుల్లో అప్పుడు చేసే చిన్న చిన్న పిల్లలకు నచ్చే వేషాలు ఏవో ఉంటాయి కదా, నెత్తి మీద ఏదో కుండ పెట్టుకుని కోతిలాగా యాక్ట్ చేసి నవ్వించడము, అన్నం తినిపించడం, ఇలాంటివి చేసేవాడు కదా. అది ఒక సీన్ను రీఎనాక్ట్ చేస్తాడనమాట ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద. చేస్తూ వెళ్ళి పోల్ ఒకటి ఉంటే పోలుకు గుద్దుకుంటాడు. గుద్దుకుని కింద పడిపోతాడు, కాలు ఇరిగిపోయి ఉంటుంది. కాలును ఈడ్చుకుంటూ అలా వెళ్తూ నటిస్తాడు. అది నటన అనే దానికన్నా జీవం పోసాడు కమల్ హాసన్ ఆ సీన్కు. అది ఒక ఐకానిక్ సీన్, ఎప్పటికీ ఒక క్లాసిక్ ఆ సీను. మీకు కుదిరితే యూట్యూబ్లో దొరుకుతుంది అది ఖచ్చితంగా. రైల్వే స్టేషన్ సీన్ అని చెప్పి కొట్టి, క్లైమాక్స్ రైల్వే స్టేషన్ సీన్ అని కొట్టి, వసంత కోకిల కానీ, సద్మా కానీ, లేదా ముండ్రాం పిరై కానీ కొట్టి చూడండి. దానికి డైలాగ్స్తో పని లేదు, అది ఓన్లీ యాక్టింగ్ మాత్రమే. యూనివర్సల్ సీన్ అది, ఏ లాంగ్వేజ్ అయినా కానీ. అది చూశాక మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ చూడండి. క్యాప్టెన్సీ టాస్క్లో ఆ కాలు ఇడ్చుకుంటూ ఇమ్ము చేసే యాక్టింగ్ చూడండి. నిజంగా ఎక్సలెంట్. ఇమ్ము నా లవర్ ఎలా ఉందో బయట అని తలుచుకుని ఏడవడం కానీ, లేదా ఇప్పుడు ఈ వసంత కోకిల సీన్ రిపీట్ చేయడం కానీ, నిజంగా ఎక్సలెంట్ యాక్టర్ అబ్బా. ఇప్పుడు తనుజతో కలిసిపోయాడు, మళ్ళీ కలిసిపోయి నాకు అసలు నీ మీద ఎలాంటి ఇల్ ఫీలింగ్స్ లేవు, అసలు నేను ఎప్పుడు నువ్వు నా ఫ్రెండ్వే, మన ఇద్దరం ముందులానే ఉందాము, మన ఇద్దరి మధ్యలో అద్భుతమైన కెమిస్ట్రీని మళ్ళీ పండిద్దాము అని మాట్లాడుతున్నాడు. నాకు అసలు నీ మీద నేను నామినేట్ చేయాలనే లేదు, కళ్యాణ్ నామినేట్ చేస్తానన్నాడు కాబట్టి అసలు ఏంటి వాడి నిజస్వరూపం ఏంటి చూద్దామని చెప్పి నామినేషన్ టికెట్ ఇచ్చాను అన్నట్టుగా చెప్తున్నాడు. ఈ నటనా కౌశలం నిజంగా ఇమ్ములో ఎక్సలెంట్. అక్కడేమో కళ్యాణ్తో, ఏరా కళ్యాణ్ నీళ్లు పోసావురా, చచ్చిపోతున్న మొక్కకు నీళ్లు పోసి మళ్ళీ బతికిచ్చావురా అని అన్న అదే ఇమ్ము ఇక్కడ తనుజతో, నాకు అసలు నీ మీద పగలు గిగలు అట్లాంటివి ఏం లేవు, నేను నామినేట్ చేయడం నా ఉద్దేశమే కాదు అని ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు. ఇమ్ము ఒకవేళ మనల్ని అందరినీ, చూసే వాళ్ళందరినీ నిజంగా ఎర్రోళ్ళు అనుకుంటున్నాడా, లేకపోతే తనను తాను గొప్ప నటుడు అనుకుంటున్నాడా అనేది ఇమ్ముకే తెలియాలి. ఇక ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఆ యాక్టింగ్ ఎందుకు చేశాడు ఇమ్ము అంటే, నా ఒపీనియన్ ఏంటంటే, అక్కడ ఇమ్ముది కాంప్రహెన్సివ్ విన్ కాదు. ఎందుకంటే ఇమ్ము కష్టపడి గెలిచిన గెలుపు కాదు అది. మీరు ఫస్ట్ రౌండ్ నిఖిల్ గెలిచాడు, సెకండ్ రౌండ్ మీరు గమనించండి, సెకండ్ రౌండ్లో గ్రూప్ గేమ్ ఆడారు. అక్కడ దివ్య, ఇమ్ము, తనుజ ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడారు. అక్కడ ఇండివిజువల్గా ఆడుతుంది ఇద్దరు, రితు, నిఖిల్.
వాళ్ళు హ్యాట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇమ్ము హ్యాట్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ దివ్య తనుజ ఇద్దరు నిఖిల్ను లాగేస్తున్నారు పక్కకు. సో ఇలా ఇతరుల సహాయంతో తాను గెలిచాడు అనేది కనపడకూడదు కాబట్టి ఇమ్ములోంచి టాప్ అని బయటకు వచ్చాడు కమల్ హాసన్. బయటకు వచ్చి ఆ అద్భుతమైన నటన పండించాడు ఇమ్ము అనేది నా ఒపీనియన్. ఇక టాస్క్ గురించి చూస్తే ప్రతి టాస్క్ను ప్రతి నామినేషన్ను ఇంట్రెస్టింగ్గా చేయడానికి బిగ్ బాస్ ఏదో ఒక ట్విస్ట్ పెడుతున్నారు. ఏదో ఒక ట్విస్ట్ పెట్టి ఆ టాస్క్ను చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తున్నారు. సరే వీళ్ళు ఎలా ఆడుతున్నారు, దాన్ని ఎలా మా బిగ్ బాస్ను ప్లాన్ను మట్టిపాలు చేస్తున్నారు అనే తర్వాత సంగతి. కానీ బిగ్ బాస్ టీం అయితే మాత్రం ప్రతి టాస్క్లో ప్రతి నామినేషన్లో ఒక ట్విస్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తున్నారు ప్రతి టాస్క్ను కూడా. మామూలుగా ఈ టాస్క్ను మనం ఇంతకుముందు సీజన్లలో చూసేసాం. అలాగే పెట్టుకుంటే మామూలే, అంత రొటీన్ అయిపోయేది. కానీ ఇక్కడ ఆ ట్విస్ట్ యాడ్ చేశారు. ఏది, ఆ క్యాప్ తీసుకొచ్చాక వీళ్ళు బయట నాన్ క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళకు హ్యాట్ ఇవ్వాలి. ఆ హ్యాట్ ఇస్తే వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్స్లోంచి ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే ఇది బయట వాళ్ళు డిసైడ్ చేయడం అనగానే ఆటోమేటిక్గా సపోర్టింగ్ టాస్క్ అయిపోవాలి. ఇది సపోర్టింగ్ టాస్క్ అయితే ఏమవుతుందంటే ఈ క్యాప్టెన్సీ కంటెండర్స్కు దాంట్లో ఏ రకమైన పాత్ర ఉండదు. వీళ్ళు ఏ రకంగానూ పార్టిసిపేట్ చేయరు. వీళ్ళు జస్ట్ నిలబడి ఉంటారు అంతే. ఎగ్జాంపుల్కి చూస్తే మనం మిర్చి దండ సపోర్టింగ్ టాస్క్. అక్కడ ఒక మిర్చి ఉంటుంది టేబుల్ మీద, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైతే ఫస్ట్ మిర్చిని తీసుకుంటారో వాళ్ళు ఒక మిర్చి దండ ఎవరో ఒకళ్ళ మెడలో వేసి వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఓన్లీ నాన్ క్యాప్టెన్సీ కంటెండర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో. ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్స్కు ఏమాత్రం రోలు ఉండదు. వాళ్ళది వాళ్ళ రోలల్లా నిలబడి ఉండడము, అడుక్కోవడం అందరినీ ప్లీజ్ నన్ను తీయొద్దు అని. కానీ ఈ ట్విస్ట్ యాడ్ చేయడం ద్వారా క్యాప్టెన్సీ కంటెండర్స్కు తమను తాము సేవ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తున్నాడు బిగ్ బాస్. అది ట్విస్ట్ ఇక్కడ. అంటే ఎవరైతే హ్యాట్ పట్టుకుంటారో వాళ్ళు ఎలిమినేట్ కారు కదా ఆ రౌండ్లో. సో ఎన్నిసార్లు హ్యాట్ పట్టుకోగలిగితే అన్నిసార్లు ఎలిమినేషన్ అవ్వకుండా తమను తాము సేవ్ చేసుకోవచ్చు. ఆ ఆపర్చునిటీని క్యాప్టెన్సీ కంటెండర్స్ చేతిలో పెట్టాడు బిగ్ బాస్. సపోర్టింగ్ టాస్క్ విత్ ఎ ట్విస్ట్. ఇక్కడ ఇమ్ము క్యాప్టెన్ కావాలని బిగ్ బాస్ కూడా చాలా గట్టిగా కోరుకున్నాడు కాబట్టి మళ్ళీ అదే ఒకసారి ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ హ్యాట్ ఇస్తున్నా కూడా అబ్జెక్ట్ చేయలేదు బిగ్ బాస్. మామూలుగా అయితే ఏం చేస్తారు, జనరల్గా రెగ్యులర్గా మనం చూసేది ఎప్పుడు ఒకసారి ఒక ఆపర్చునిటీ ఒకళ్ళకి వచ్చేసాక వాళ్ళకు ఆ తర్వాత ఇంకా ఆపర్చునిటీ ఉండదు అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇక్కడ అది చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పండి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ రెడ్ టీం వాళ్ళందరూ క్యాప్టెన్సీ కంటెండర్లుగా ఉన్నారు, బ్లూ టీం వాళ్ళంతా బయట ఉన్నారు. వాళ్ళలోంచి ఒకే ఒక్కళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్గా ఉన్నారు. ఈ హ్యాట్ తీసుకెళ్ళి ఒక్కసారి మాత్రమే ఇవ్వచ్చు ఒకళ్ళకు అని ఒకవేళ రూల్ బిగ్ బాస్ పెట్టి ఉంటే ఏమయ్యేది చెప్పండి. మాధురి, ఎంతమంది ఉన్నారు రెడ్ టీం వాళ్ళు బయట? మాధురి, సాయి, సుమనన్న, ముగ్గురు ఉన్నారు. సుమనన్న నాకు ఇవ్వద్దు అంటున్నాడు. మాధురి ఏమో ప్రతిసారి తెచ్చి నాకే ఇవ్వండి అంటుంది, లాస్ట్ రౌండ్లో తప్ప. ఇప్పుడు ఇక్కడ చిన్న అజంప్షన్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ తీసుకెళ్ళి మాధురికి ఇచ్చారు, ఒకళ్ళని ఎలిమినేట్ చేసేసారు. సెకండ్ రౌండ్ తీసుకెళ్ళి సాయికి ఇచ్చారు, ఒకళ్ళని ఎలిమినేట్ చేశారు. థర్డ్ రౌండ్ తీసుకెళ్ళి సుమనన్నకి ఇచ్చారు, ఇంకొకళ్ళని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలి హ్యాటు? ఒకవేళ ఇమ్ము ఉన్నాడు, ఈ 3 రౌండ్లు సర్వైవ్ అయ్యాడు ఇమ్ము సపోజ్. ఫోర్త్ రౌండ్ హ్యాట్ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? సంజనాకి ఇవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలి? ఆ తర్వాతదే లాస్ట్ లెగ్, క్రూషియల్ రౌండ్. ఆ రౌండ్లో హ్యాట్ ఖచ్చితంగా తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎవరికి? గౌరవ్కి కానీ, డెమాన్కి కానీ, రమ్యకి కానీ, లేకపోతే రాముకి కానీ, ఇలా వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఎవరికి? ఆపోజిట్ టీం మెంబర్స్కే ఇవ్వాలి. ఆపోజిట్ టీం మెంబర్స్కి ఇచ్చాక లాస్ట్ లెగ్లో తనతో ఎవరుంటారో తెలియదు. ఆ అవతల వాళ్ళను సేవ్ చేసి ఇతన్నే ఎలిమినేట్ చేశారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? సో ఆ హ్యాట్ను ఒక్కొక్కళ్ళకు ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి అని ఒక కండిషన్ క్లాజ్ పెట్టి ఉంటే బిగ్ బాస్ ఇది ఇంకా మరింత ఇంట్రెస్టింగ్గా జరిగేది. పైగా
అక్కడ ఆరుగురితో ఆపేశాడు కంటెండర్స్ను. ఇదే టాస్క్ మనం 10 మంది 12 మంది ఆడినవి కూడా చూసాం. మీకు గుర్తుంటే 6 మందిని దాటి ఇంకొకళ్ళకి ఇచ్చినా కూడా ఎవరికి ఇవ్వాల్సి వచ్చేది చెప్పండి? డిమాండ్ పవన్ ఉన్నాడు, సాయి ఉన్నాడు. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, డిమాండ్ పవన్ ఉంటే ఆ టాస్క్లో ఎవరు క్యాప్టెన్ అయ్యేవాళ్ళు? బ్లూ టీమ్ నిఖిల్ను తమ టీం తరపున నిలబెట్టాలి అనుకున్నారు. ఆయేషా మార్నింగ్ చెప్పింది. కాబట్టి గౌరవ్ అక్కడ ఒక మాట చెప్పాడు, నేను గివప్ ఇవ్వను, కానీ ఇద్దరము వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ఇద్దరి దగ్గర ఉన్న డబ్బులు కూడా సరిపోవు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి, నెక్స్ట్ లెగ్కి వెళ్ళడానికి అనిపిస్తే అప్పుడు నేను సాక్రిఫైస్ చేసి నిఖిల్ను నెక్స్ట్ లెగ్కు పంపిస్తాను అని చెప్పి గౌరవ్ చెప్తాడు ఆయేషాతో. ఆ మాట మీద నిలబడి గౌరవ్ నిఖిల్ను పంపించాడు క్యాప్టెన్సీ కంటెండర్గా. ఒకవేళ నిఖిల్ గౌరవ్ను క్యాప్టెన్సీ కంటెండర్గా పంపించి ఉంటే ఏమయ్యేది? ఎవరు క్యాప్టెన్ అయ్యేవాళ్ళు? ఇమ్ము క్యాప్టెన్ అవ్వగలిగేవాడా? గౌరవ్ కానీ డిమాండ్ పవన్ కానీ, లేదా గౌరవ్ డిమాండ్ పవన్ ఇద్దరు ముందు ఉంటే అక్కడ ఎవరు క్యాప్టెన్ అయ్యేవాళ్ళు? అవతల టీం నుంచి నిఖిల్ ఒక్కడే ఉన్నాడు. వీళ్ళు అందరూ కలిసి నిఖిల్ను లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో నిఖిల్ హ్యాట్ని పట్టుకోలేకపోయాడు ఒకటి. రెండోది, నిఖిల్ చాలా జాగ్రత్త పరుడు ఇన్ ద సెన్స్ ఏదో బ్యాంకులో డబ్బులు వేస్తాడు, ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఇక్కడ పెడతాడు, అది కాదు. అతను ఏంటంటే అతనికి ఫిజికల్గా ఏ హాము జరగకూడదు అని అతని జాగ్రత్త, చాలా క్లారిటీతో ఉన్నాడు ఆ విషయంలో. జెండా మీ ఎజెండా మడ్ టాస్క్లో కూడా అతన్ని వెళ్ళమంటారు. యాక్చువల్గా వెళ్ళమంటే అతను వెళ్ళకుండా గౌరవ్ని పంపిస్తాడు, ఎందుకంటే దెబ్బలు తగులుతాయి అని. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి ఆ టాస్క్ను. ఫస్ట్ రౌండ్ నిఖిల్ వెళ్ళి హ్యాట్ మీద పడిపోతాడు, డైవ్ కొట్టి మరీ పడతాడు హ్యాట్ మీద, హ్యాట్ తీసుకోగలుగుతాడు. కానీ ఆ తర్వాత రౌండ్స్లో అలాంటి ప్రయత్నం చేయడు, ఎందుకంటే అతనికి అర్థమైంది ముఖానికి ఏమైనా దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ముఖానికి దెబ్బలు తగిలితే అతను యాక్టర్ కాబట్టి అతని డైలీ ఫుడ్ అండ్ బ్రెడ్ అతని మొహమే కాబట్టి దానికి దెబ్బ తగలకూడదు అని ఆలోచించి ఆ తర్వాత రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో ఫోర్స్ అతనిలో కనపడదు మనకు. వెళ్ళి కాలు పెడతాడు హ్యాట్ మీద. కాలు పెడితే ఆగుతారా? చేతిలో ఉంటేనే మీద పడి చేతులేసి పట్టుకుని ఉంటేనే లాక్కుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు కదా. అలాంటిది వెళ్ళి కాలు పెట్టి నిలబడితే వదిలేస్తారా హ్యాటు? నీదే పో, నువ్వు కాలు పెట్టావని. పైగా థర్డ్ రౌండ్లో అతను పెద్దగా స్ట్రగుల్ కూడా చేయలేదు వాళ్ళతో. బయట నుంచి గౌరవ్ గొంతు చించుకుని అరుస్తున్నాడు, బ్రో ఆ హ్యాట్ తీసుకుని సర్కిల్ బయటికి ఎవరు వస్తే వాళ్ళదే హ్యాటు, టచ్ చేస్తే కాదు, పట్టుకుంటే కాదు, పట్టుకుని బయటికి రావాలి అని చెప్తా ఉన్నాడు. కానీ ఇతను ఆ ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే ఆ రౌండ్లో అతన్ని గట్టిగా పట్టుకుని లాగడానికి ట్రై చేస్తూ ఉంది తనుజ. ఆ రౌండ్ మీరు సరిగ్గా గమనిస్తే రీతు చేతిని ఇసిరి కొడతాడు ఇమ్ము, ఇసిరి కొట్టి మరీ హ్యాట్ తీసుకుంటాడు. కానీ నిఖిల్ అలా బిహేవ్ చేయలేడు. అతను కొంచెం కల్చర్డ్, అతను కొంచెం సాఫిస్టికేటెడ్. సో అలా బిహేవ్ చేయలేడు నిఖిల్. వెనక ఉన్న తనుజాను లాగి పారేయడం పెద్ద విషయం కాదు అతనికి, కానీ అలా చేయలేడు అతను. అతని సంస్కారం దానికి అంగీకరించదు. ఇమ్ము రీతు చేతిని అలా రూడ్గా విసిరి కొట్టగలడు, ఎందుకంటే ఇతని సంస్కారం ఇతనికి అదే నేర్పించింది. సో ఇది ఎవరి వారి విచక్షణకు సంబంధించిన విషయం. మనం ఎలా ఆడతాము అనేది ఆ విచక్షణ నిఖిల్లో ఉంది, ఇమ్ములో లేదు. ఇక ఈ టాస్క్లో ఒక డిబేటింగ్ ఇష్యూ ఒకటి ఉంది. ఇది సంజన నిఖిల్ను తీయకుండా దివ్యాని ఎందుకు తీయించింది? దివ్యాని తీయడం కరెక్టేనా? నిఖిల్ని కదా తీసేయాలి. కానీ మనం గమనిస్తే లైవ్లో ఎపిసోడ్లో కూడా వచ్చి ఉండాలి మోస్ట్లీ. లైవ్లో మాధురి తనుజ ఇద్దరూ కలిసి నిఖిల్ను పర్స్యూ చేస్తారు. నీకు కావాలంటే మేము డబ్బులు ఇస్తాము, వాళ్ళ దగ్గర వచ్చే డబ్బుల కన్నా మా దగ్గర వచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయి, నువ్వు మా తరపున ఆడు అని మడ్ టాస్క్ ముందు అతన్ని తమ టీంలోకి లాగడానికి ప్రయత్నిస్తారు. కానీ నిఖిల్ కొన్ని వాల్యూస్ అనేవి ఉన్నాయి అతనికి అనిపిస్తుంది. అతన్ని చూస్తే, అతని బిహేవియర్ చూసినా అతని కొంచెం పాలిష్డ్గా ఉంటుంది అతని బిహేవియరు. సో అతను ఈ తనుజ, మాధురి, సంజన, ఇమ్ము, కళ్యాణ్
రీతు, వీళ్ళలాగా డెమాన్, వీళ్ళలాగా ఎలా పడితే అలా ఆడడానికి, ఎలా అయినా ఆడడానికి అతను సిద్ధపడ్డు. కొంచెం ప్రిన్సిపల్డ్గానే ఉంటాడు నిఖిల్ అనిపించింది నాకు. ఇక్కడ నిఖిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓ చిన్న ఒక అబ్జర్వేషన్ చెప్తానంతే. ఇది టాస్క్కి సంబంధించింది కాదు, కానీ ఆయేషా జీనత్ అంటే వెళ్ళిపోయింది కదా ఆయేషా. ఆవిడ నేను యాక్చువల్గా నిన్న చేసిన దీంట్లో మీకు చెప్పు ఉండాల్సింది, మిస్ అయింది అది పాయింట్. ఈ డబ్బులు లెక్క అందరూ టేబుల్ మీద పెట్టేటప్పుడు కానీ, ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్లో కానీ ఆయేషా లేదు. అంతకుముందు ఉంది, పొద్దున మధ్యాహ్నం అంతా లైవ్లో కనపడింది, కానీ ఈవినింగ్ ఎప్పుడైతే ఈ టాస్క్ స్టార్ట్ అయిందో దానికి ముందు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు ఉన్నాయన్నారో అప్పుడు లేదు ఆమె. ఇక్కడ ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఏంటి చెప్పాలంటే, ఆయేషా తమిళియన్ కాదనుకుంటా, మలయాళీ అనుకుంటా. ఆయేషా నిఖిల్ మలయాళంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బెలూన్స్ పగలగొట్టడానికి వెళ్తూ ఉంటారు కదా ఇమ్మో ఆయేషా ఇద్దరు. అప్పుడు అక్కడ డోర్ దగ్గర, గ్లాస్ డోర్ దగ్గర నిలబడి నిఖిల్ ఆయేషాకు మలయాళంలో చెప్తూ ఉంటాడు, ఆవిడే హైట్ వింటూ ఈవిడే హైట్ వింటూ నొక్కుక అని. అది మలయాళం. తర్వాత తనుజాతో మాట్లాడేటప్పుడు కన్నడలో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నిఖిల్ గురించి ఇంకొక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. నిఖిల్కు దివ్య బిహేవియర్ నచ్చట్లేదు. అతను అంటాడు సంజనాతోనా లేకపోతే ఎవరితోనో అంటాడు, గౌరవ్తోనో ఎవరితోనో అంటాడు, ఆయేషాతోనో ఎవరితోనో, దివ్య ప్రతి దాంట్లోకి ఎందుకు ఇంటర్ఫియర్ అవుతూ ఉంది. తనుజ నేను మాట్లాడుతూ ఉంటే కూడా దివ్య ఇంటర్ఫియర్ అయ్యి ఏదేదో మాట్లాడుతూ ఉంది. అంటే మరి నువ్వు మాట్లాడిండొచ్చు కదా అంటే, కాదు నేను ఇంకా చూస్తున్నాను, మాట్లాడతాను, టైం వచ్చినప్పుడు మాట్లాడతాను అంటాడు. ఇంకెప్పుడు టైం వస్తుంది మహాశయ నీకు, వచ్చి వారం దాటిపోయింది, ఇంకా టైం రావాలి అనుకుంటే నీ టైం వెళ్ళిపోద్ది. అసలే వైల్డ్ కార్డులు అంటే కొన్ని వారాలు మిస్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఒక వారం అంతా నేను అబ్జర్వ్ చేస్తాను ఇంకా అంటే ఇంకేం టైం మిగిలింది నీకు నువ్వు ఆడడానికి. అప్నా టైం ఆయగా అంటే కుదరదమ్మా. ఇక్కడ సంజన నిఖిల్ను తీస్తే సంజన చాలా బ్యాడ్ అయిపోయేది. సో సంజన తెలివిగా నిఖిల్ని తీయకుండా దివ్యాన్ని తీసింది. దివ్యాన్ని తీసి దివ్య స్ట్రాంగు స్టౌట్ అని ఏదో చూపించింది. సరే ఇంకా వాళ్ళు అలాగే, ఇప్పుడు సంజన ఎలాంటిదో దివ్య ఎలాంటిదో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సూటబుల్, వాళ్ళంతా అంతే. వాళ్ళందరిది ఒకటే ఫ్రీక్వెన్సీ, మాధురి, దివ్య, సంజన, రీతు, వీళ్ళందరూ ఒకటే ఫ్రీక్వెన్సీలో వెళ్తున్నారు. సో ఎవరిని అన్నారు అనే దానికన్నా అలాంటి విషయాలు మనం మాట్లాడుకోకపోవడమే మేలు. అక్కడ ఎవరికి తీసిపోరు. ఇప్పుడు మంచినీళ్ళల్లో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఏదైనా మురికి కనపడితే దాన్ని మనము పాయింట్అవుట్ చేస్తాం, కానీ మురికి కాలువలో మురికి ఉందని పాయింట్అవుట్ చేస్తామా? టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు మాధురి ఏమంటారంటే, దొరికితే నాకు తెచ్చిచ్చేయండి టాస్క్ హ్యాట్ అంటారు. అంటే వీళ్ళ టీం వాళ్ళే కదా అందరూ ఉంది అక్కడ, అవతల టీం ఉంది, ఒకే ఒక నిఖిల్. సరే ఫస్ట్ టాస్క్ హ్యాట్ తెచ్చిస్తారు, నిఖిల్ని తీసేస్తాను అన్నారు. తర్వాత మళ్ళీ తెచ్చిస్తారు, రీతుని తీసేస్తారు. ఆ తర్వాత తెచ్చిస్తే ఎవరిని తీసేస్తారు ఈవిడ? ఇమ్మునా, కళ్యాణ్నా, దివ్యానా, తనుజానా, ఎవరిని తీసేస్తారు? ప్రతిసారి నాకే హ్యాట్ తెచ్చివ్వండి అన్నారు. అన్నాక ఆ తర్వాత రియలైజ్ అయ్యారు ఈవిడ, ఓకే 4th రౌండ్ తర్వాత కష్టం అవుద్ది. 4th రౌండ్ తర్వాత కష్టం ఏంటి, 3rd రౌండ్ నుంచే కష్టం అవుద్ది. అయితే ఈమె ఉద్దేశంలో 4th రౌండ్ తర్వాత అని ఎందుకంటున్నారంటే, 3rd రౌండ్ దివ్యాన్ని తీసేయచ్చు లేదా కళ్యాణ్ని తీసేయచ్చు. సరే పోనీ లాస్ట్ రౌండ్, ఇప్పుడు ఉన్నట్టుగానే లాస్ట్ రౌండ్ దాకా జరిగింది అనుకుందాము. లాస్ట్ రౌండ్లో కళ్యాణ్ ఇమ్ము తనుజ మిగిలారు. ఇమ్ము హ్యాట్ పట్టుకుని తెచ్చి మాధురికి ఇచ్చాడు. ఏం చేస్తారు ఆవిడ? సరే తనుజ ఇమ్ముని వెళ్ళి అడగడం, నా కోసం నువ్వు వదిలేయి అని అడగడం కరెక్టా? ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అడుక్కుని తెచ్చుకునే విజయం ఏం విజయం అది? కష్టపడి సాధించే విజయం కదా విజయం అంటే. అడుక్కుంటే వచ్చేది విజయమా? ఇక్కడ ఈ క్యాప్టెన్సీ టాస్క్లో ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి అంటే, అక్కడ ఒకళ్ళను ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయడానికి రీజన్ చెప్పాలి. ఆ రీజన్ దేని గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగాడు? ఒక్కసారి చెప్పండి. ఏం చెప్పాడంటే బిగ్ బాసు, ఎవరినైతే మీరు ఎలిమినేట్ చేస్తున్నారో
వాళ్ళు క్యాప్టెన్గా ఎందుకు వద్దు అని రీజన్ చెప్పమన్నాడు. ఫస్ట్ రౌండ్లో మన గౌరవ్ కళ్యాణ్ని తీసేశాడు. కళ్యాణ్ని తీసేసి కళ్యాణ్కి ఏం రీజన్ చెప్పాడు? క్యాప్టెన్గా ఎందుకు పనికిరాడనే రీజన్ చెప్పాడా? నువ్వు స్ట్రాంగ్ అని చెప్పాడు. నువ్వు స్ట్రాంగ్ అని గౌరవ్ చెప్పలేదు. నువ్వుంటే కాంపిటీషన్ టఫ్ అని చెప్పాడు. దాన్ని మనోడు దాన్ని ఈ రకంగా అన్వయించాడు. ఆహా, ఓకే, నేను స్ట్రాంగ్ అని చెప్తున్నావా, అది చెప్పు అని అడుగుతున్నాడు. ఇక్కడ కళ్యాణ్ సంతోషం ఏంటంటే నిన్న జరిగిన మడ్ టాస్క్లో తనతో పాటు ఇమ్మును వాళ్ళిద్దరితో పాటు డెమోన్ పవన్ను, ఈ ముగ్గురిని పిల్లని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోయాడు తమ కార్నర్ వైపు గౌరవ్. ఒక్కడు లాక్కుంటే వెళ్ళిపోయాడు ముగ్గురిని. అలాంటి గౌరవ్ నోటితో నువ్వు స్ట్రాంగు అని అనిపించుకుంటే అది ఒక పెద్ద రివార్డ్ లాగా భావిస్తున్నాడు ఈ కళ్యాణ్ అనేది నా ఒపీనియన్. నిఖిల్ కాకుండా ఆ రౌండ్లో గౌరవ్ వచ్చుంటే నిఖిల్ బదులు, అలాగే డెమాన్ పవన్ దగ్గర కట్ ఆఫ్ పెట్టకుండా డెమాన్ పవన్ను కూడా ఒక కంటెండర్ను చేయనిచ్చుంటే అప్పుడు అర్థమయ్యేది కళ్యాణ్కి కానీ ఇమ్ముకి కానీ అసలు కాంపిటీషన్ అంటే ఏంటి అనేది, వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అనేది అప్పుడు అర్థమయ్యేది. అలాగే ఆ థర్డ్ రౌండ్లో మాధురి నిఖిల్ని తీగానే బిగ్ బాస్ అదే పనిగా మళ్ళీ అడిగాడు. ఆ నిఖిల్ని తీసేశాను అని చెప్పి ఓ పని అయిపోయిందని చేతులు దులుపుకుని వెళ్ళిపోయి నిలబడితే, అలా నిలబడితే కుదరదమ్మా, రా ఇటు వచ్చి రీజన్ చెప్పు, క్యాప్టెన్గా ఎందుకు వద్దు అని రీజన్ చెప్పు అని చాలా క్లియర్గా అడిగాడు బిగ్ బాస్. కానీ ఈవిడ ఏం చెప్పారు? నిఖిల్ స్ట్రాంగ్ అందుకని తీసాను అని చెప్పారు. అలాగే మాధురి తన ఇష్టం వచ్చినట్టు ఆడుతుందంతే ఆవిడ గేమ్. రీతును తీసేసినప్పుడు ఆవిడ నోటికొచ్చిన రీజన్ చెప్పేశారు, ఇది తను సపోర్ట్తో గేమ్స్ ఆడుతుంది అని. అక్కడ సపోర్ట్తో ఎవరు గేమ్స్ ఆడుతున్నారు? అక్కడ ఆ టాస్క్ను సపోర్ట్తో ఎవరు ఆడుతున్నారు? ఇమ్ము ఆడుతున్నాడు, తనుజ ఆడుతుంది, దివ్య ఆడింది ఇంతసేపు. ఇది బయటకు తీసేసేంత వరకు, ఎలిమినేట్ చేసేసేంత వరకు. అక్కడ సపోర్ట్తో ఆడుతోంది ఇమ్ముకు సపోర్ట్గా తనుజకు సపోర్ట్గా ఇమ్ము ఆడుతున్నారు. అక్కడ రీతును ఎలా సపోర్ట్తో ఆడుతోందని తీసేస్తారు ఆవిడ? రీతు చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేసింది ఈ మాటలను. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు చాలు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఏ గేమ్ నేను సపోర్ట్తో ఆడాను అని చెప్తే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్ అడిగాడు, నేను బిగ్ బాస్ చెప్పాను అంటూ ఉన్నారు మాధురి. ఈవిడ రాను రాను శృతి మించి రాగాన పడతా ఉంది ఈమె ప్రవర్తన. రీతును తీసేసే వరకు నాకివ్వు అని అడిగిన మాధురి లాస్ట్ రౌండ్ వచ్చేసరికి ఈ రౌండ్ నాకు ఇవ్వద్దు అంటూ ఉన్నారు ఇమ్ముతో. ఎందుకు ఇంతవరకు ప్రతి రౌండ్ నాకే ఇవ్వు, ఈ రౌండ్ నాకు ఇవ్వు అని పోటీ పడి మరి వచ్చారు కదా, ఈ లాస్ట్ రౌండ్లో మరి ఎందుకు తీసుకోలేదు? పైగా టాస్క్ అంతా అయిపోయాక నాకు ఇచ్చుంటే నేను తనుజనే క్యాప్టెన్ చేసేదాన్ని అంటా ఉన్నారు. మరి ఆ లాస్ట్ రౌండ్ కూడా హ్యాట్ తీసుకుని ఉండొచ్చు కదా, తీసుకుని ఇమ్మును ఎలిమినేట్ చేసి తనుజని క్యాప్టెన్ చేసి ఉండొచ్చు కదా. పైగా ఆ తర్వాత ఈవిడ ఒక మాట అన్నారు, నేను ఎలిమినేట్ అయ్యేలోపు తనుజాను ఒకసారి క్యాప్టెన్గా చూడాలి అని. ఈ మాటల్లో చాలా మీనింగ్ ఉందేమో అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే భరణి గారికి టాప్ 5 చెప్తారు. టాప్ 5 చెప్పినప్పుడు కూడా ఆ టాప్ 5లో తన పేరు చెప్పుకోరు ఆవిడ. లాస్ట్ 5th పొజిషన్లో ఉంటే కళ్యాణ్ ఉంటాడు అని చెప్తారు. ఫస్ట్ భరణి, సెకండ్ ఇమ్ము, థర్డ్ తనుజ, 4th ఏదో పేరు చెప్తారబ్బా, సుమన్ అనుకుంటా. 4th సుమన్ పేరు, సుమన్ శెట్టి పేరు చెప్పి 5th అంటే 5th అదేమి ఇంకా గ్యారంటీ కాదు, తప్పనిసరిగా ఒక కామనర్ను పెట్టాలి అంటే కళ్యాణ్ ఉండొచ్చు అంటారు. మరి ఈవిడ ఉండరా టాప్ 5లో? లాస్ట్ వరకు ఉండరా? అంటే ఈవిడికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఈవిడను టాప్ 5 వరకు చూడాలనుకోవడం లేదా బిగ్ బాస్ టీం? ఈ మధ్యలోనే మిమ్మల్ని తీసేస్తామని చెప్పేశారు ఈవిడకి ముందే. పైగా ఇప్పుడు అన్నమాట, నేను ఎలిమినేట్ అయ్యేలోపు తనుజాని క్యాప్టెన్గా చూడాలి అంటే ఈవిడ ఎలిమినేట్ అవుతారా? టాప్ 5 వాళ్ళే ఎలిమినేట్ అవ్వరు కదా, లాస్ట్ వీక్ వరకు వెళ్ళిపోతారు కదా. ఇది ఒక ఎవిడెన్స్ లాగా లేదా, సపోర్టింగ్గా లేదా నేను చెప్పే మాటలకు? ముందే మాట్లాడుకుంటారు ఎవరిని ఎన్ని వారాలు ఉంచుతారు అని నేను చెప్పిన మాటలకు ఇది సపోర్టింగ్గా లేదా? లాస్ట్ రౌండ్ కన్ఫ్యూజ్ అయిపోతాడు ఇమ్ము ఎవరికి ఇవ్వాలి అని. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా ఒకవేళ తనని తీసేసి
తనుజకి నువ్వు క్యాప్టెన్ చేసే అవకాశం ఉంది కదా అని ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు సంజన ముందుకు వస్తారు. వచ్చి 1% రిస్క్ కూడా తీసుకోవద్దు, నాకు ఇవ్వు అని చెప్పి చాలా గట్టిగా అడుగుతారు. లాస్ట్కి తీసుకెళ్ళి సంజన గారికి ఇస్తాడు. ఇస్తే ఆవిడ దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ అని చెప్పి నా కోసమే క్యాప్టెన్సీ వదులుకున్నాడు, నేను క్యాప్టెన్గా చూడాలనుకున్నాను, సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ తనుజ అని చెప్తారు. ఇక ఆ రౌండ్ అయిపోయాక తనుజ వెళ్ళి అక్కడ కూర్చుని ఉంటుంది, సోఫాలో కూర్చునుంటే మాధురి గారు వెళ్తారు. వెళ్ళి కాళ్ళు పట్టుకుని చూస్తాను ఉండు అని చెప్పి కాళ్ళు పట్టుకుని చూడడము, సేవలు చేయడము, అవన్నీ చూస్తూ ఉంటే ఈమెకు దిగజారుడుతనంలో ఈమెకు నో లిమిట్సా అనిపించింది నాకైతే. ఇక తర్వాత కాసేపటికి తనుజ ఫెయింట్ అయిపోతుంది. ఫెయింట్ అయిపోయాక ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు ఈ పల్లవి కళ్యాణ్, అదే పవన్ కళ్యాణ్ ఏడుస్తాడు. పల్లవి కళ్యాణ్ అని ఎందుకంటానంటే పల్లవి ప్రశాంత్ 2.0 ఈ పల్లవి కళ్యాణ్ ఏడుస్తాడు, హృదయ విదారకంగా ఏడుస్తాడు. ఎందుకు ఏడ్చాడు అంటే తనుజ ఒకవేళ ఆయేషలాగా బయటకు వెళ్ళిపోతుందని ఏడ్చాడా, లేకపోతే తనుజకు హెల్త్ బాగాలేదని ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడు? మరి నామినేట్ చేయబోయాడు కదా, నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది కదా, మరి ఎలిమినేట్ అయితే అప్పుడు కూడా వెళ్ళిపోతుంది కదా. తనంతట తనే నామినేట్ చేసి ఎలిమినేట్ చేయబోయిన పల్లవి కళ్యాణ్ ఇక్కడ తను బయటికి వెళ్ళిపోతుందేమో అని ఏడ్చాడా? లేదా రీతు ఇము వీళ్ళిద్దరూ నిన్న మాట్లాడుకున్నారని చెప్పే కదా ఒక్కొక్కళ్ళ ఫోటోలు చూస్తూ, అక్కడ చాలా హింట్స్ వచ్చేసాయి. ఈ కామ్జీత్ ఇంద్రజిత్ వల్ల చాలా హింట్స్ వచ్చాయి. ఆ హింట్స్లో ఒక హింట్ ఏంటంటే రీతు చెప్తుంది కళ్యాణ్ గడికి ఆ క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత బాగా లేచాడంట. ఇది ఆ క్యాప్టెన్సీ టాస్క్లో వీళ్ళు తీసేసాక అతన్ని రిమూవ్ చేశారు కదా ఫస్ట్ రౌండ్లో, ఏడ్చాడు కదా, ఆ ఏడ్చాక బాగా లేచాడంట, నేనే దగ్గరుండి లేపాను అని రీతు అంటుంది. సో అక్కడ ఏడ్చాను లేచాను అని ఇక్కడ కూడా ఏడ్చి లేద్దామని ట్రై చేస్తున్నాడా ఈ పల్లవి కళ్యాణ్? పోనీ ఒక్కడినే అయిపోతున్నాను, ఒంటరివాడిని అయిపోతాను అని ఏడుస్తున్నాడా? ఇప్పుడు సెల్ఫ్ సెంట్రిక్గా ఉండే మనిషి ఒంటరిగానే ఉంటాడు ఎప్పుడు. ఎందుకంటే తను ఎప్పుడైతే మిగతా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని నిలబడతాడో, తన ప్రయోజనాల కన్నా కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళ ప్రయోజనాల కోసం హెల్ప్ చేస్తాడో, అప్పుడు వాళ్ళు కూడా ఇతని పక్కన నిలబడతారు తమ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి. అంతేగాని నువ్వు నీ కోసం, నీ బెనిఫిట్స్ కోసం నువ్వు కమర్షియల్గా ఆలోచించి నీ వాళ్ళను పక్కన పెట్టి నీకు ఏది బెటర్ ఆప్షన్ అనిపిస్తే ఆ ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకునేటట్లయితే నీ పక్కన ఎవరు మిగులుతారు లాస్ట్కు? నువ్వు నీ స్వార్థ ప్రయోజనాలు తప్ప లాస్ట్కు నీకంటూ ఎవరు మిగలరు. ఇక లాస్ట్లో ఆ మూవీ గురించి ఒక్కసారి మళ్ళీ బాలు మహేందర్ డైరెక్ట్ చేసిన ఆ మూవీకి ఆయన నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు కమల్ హాసన్. అలాగే ఆ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, 2 వర్షన్స్ ఉంటాయి. జోలపాట అది. ఆ జోలపాట తమిళ్లో ఉన్నంత స్వీట్గా తెలుగులో కూడా హిందీలో కూడా ఉండదు. ఇళయరాజా మాస్టర్ పీస్, ఒక రకంగా ఆ సాంగ్ ఇళయరాజా మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే ఆ సాంగ్ని మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి, ఆ సాంగ్ వినండి, నిజంగా కమ్మగా చక్కగా హాయిగా నిద్రపడుతుంది.